గ్లాసులో తమలపాకు తీసుకొని ఆ గణపతి మీద గొడుగు లాగా పట్టుకోండి ఇద్దరు భార్యాభర్తలు కూడా. ఓం మహాగణపతి ప్రాణయ ప్రాణ మహాగణపతి మహర్షినః ఈ మహాగణపతి సర్వేంద్రియాణి వాక్పాణి పాణి పాద ఉపస్పద్యత్ర స్తోత్ర జిహ్వ ప్రాణేన సుఖేన జీవజనం తిష్టంత స్వాహా రక్షంతు స్వాహా రక్షంతు స్వాహా. ఓం మధునేతే పునరస్మాదరిక్తో పునఃప్రాణ విహనో దేహివాగో అక్షంతలు తీసుకోండి. ఆ తమలపాకు గ్లాసులో వేసి అక్షంతలు తీసుకొని 5 సార్లు గణపతి మీద వేస్తూ చెప్పండి. స్థిరో భవ వరదో భవ శుభగో భవ సుప్రసన్నో భవ స్థిరాంతరం కురు. నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్త్రమస్తవో నమస్కారం బ్రహ్మాం బ్రహ్మణస్వరాగ సుందరనోదివిశ్వే రసాదన ప్రణాదే వేదరస్వరే మాదే వీరమాదినేవదే నామ విద్రేవనో బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వీరం మహాగణాధిపతయే నమః. పుష్పం పట్టుకొని చెప్పండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నం ఖచ్చిత సింహాసనార్థం. కడగట్టుకొని గణపతి పాదాల మీద పుష్పాన్ని సమర్పించండి. పుష్పం సమర్పయామి. రాసులో తమలపాకు తీసుకొని గణపతికి మీరు వేసుకున్న పట్టపారాన్ని విడిగా బయట ఒక తమలపాకు తీసుకోండి. ఆ తమలపాకులోకి మనకు స్వామికి చూపించిన షోడశోపచార తీర్థాన్ని గణపతికి చూపించి బయట వదిలిపెట్టాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోగం సమర్పయామి. 3 సార్లు శ్రీ మహాగణాధిపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. ఈసారి గణపతి మీద కొద్ది కొద్దిగా తీర్థం చల్లండి. నా భవిష్యామి అభవస్థాన బుద్ధ్యధారణ గంధాన్ని కట్టుకొని ఒక పువ్వు తీసుకొని గంధంలో ఉంచి పట్టుకోండి. ఈశ్వరీయం సర్వభూతానాం చందనం సమర్పయామి. పూలు తీసుకొని ఒక్కొక్క పువ్వుతో గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. మనసులో ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః అనుకుంటూ
నలుగురితో పాటు చదవాలని అమ్మా గణపతి వైపు తిప్పాలి మనం కాదు దయచేసి తీసుకోండమ్మా అమ్మా వెనకాల కొబ్బరి చెట్లు రాలేదంటే చూడండి త్వరగా